హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ దీక్షిత. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ లడ్డు పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిది. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం, బాదం, నెయ్యి. ముందుగా జీడిపప్పు చిన్నని సెగ మీద వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల ప్రాపర్గా వేగుతుంది. ఇలా వేయించుకున్నాక బాదం కూడా సేమ్ అలాగే సిమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. చల్లగా అవ్వాలండి. చల్లగా అవుతే పౌడర్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఖర్జూరని కాసేపు అండి అలా మగ్గనివ్వాలి. అలా మగ్గితే మనకి మిక్సీ పట్టినప్పుడు చాలా బాగా వస్తుంది. అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఖర్జూరం అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఒక 1 మినిట్ అలా ఉంచుకున్నాక కిస్మిస్ కూడా దాంట్లోనే వేసుకోవాలండి. కిస్మిస్ ఖర్జూరాలు ఇట్లా నెయ్యిలో మగ్గడం వల్ల సాఫ్ట్గా అవుతుందండి. ఇది మగ్గడానికి కాసేపు లిడ్ పెడితే ఇంకా మంచిగా సాఫ్ట్ అవుతుందండి. తర్వాత ఆరాక వీటిని 1 by 1 పౌడర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అన్ని కలిపేయాలండి. కలిపేటప్పుడు కొంచెం ప్రెజర్ ఇస్తూ కలపాలండి. అలా ప్రెజర్ ఇవ్వడం వల్ల లడ్డు సాఫ్ట్గా ఉంటుంది. మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు అంతా పడుతుందండి ఆ మిశ్రమం మొత్తం. అంతే అండి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవడమే. ఈ లడ్డు పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తుందండి. అంతేకాదండి, పిల్లలకు సులభంగా తినడానికి డ్రై ఫ్రూట్స్లను పొడిగా చేసాం కదండి, పిల్లలు గొంతులో పడకుండా ఉంటుందండి. ఇదండి హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.